ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఫోక్ సింగర్ గా పేరు తెచ్చుకున్న మంగ్లీ తన బర్త్డే వేడుకలను అయితే ఘనంగా నిర్వహించేందుకు కొన్ని ఏర్పాట్లను చేశారు. అయితే ఇప్పుడు ఈ ఏర్పాట్లే ఆమెకు తల వంపుగా మారిపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా ఏదైతే చేవెళ్లలో త్రిపుర అనే రిసార్ట్ ఉందో ఈ రిసార్ట్ లో ఆమె బర్త్డే వేడుకలను అయితే గత రాత్రి సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇందులో చాలా మంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో విదేశీ మద్యాన్ని కూడా యూజ్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా అయితే ఈ ఏదైతే రిసార్ట్ లో జరుగుతున్న పార్టీ ఉందో దానిపైన అయితే అటాక్ చేశారు పోలీసులు. ఈ అటాక్ లో అయితే చాలా మంది సినీ సెలబ్రిటీలు కావచ్చు, ఇంకా సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఒక పోలీస్ అధికారి అయితే అక్కడ దగ్గరలో ఉండి ఆయన రికార్డింగ్ కూడా చేసే సన్నివేశంలో అయితే అక్కడ మంగ్లీ కూడా అంటుంది, దాన్ని దయచేసి ఆపండి, దానికి ఆ వీడియో తీయకండి అంటున్న వ్యవహారం మనకు క్లియర్ గా వినిపిస్తూ ఉంది. అందులో ఆడియోలో మీరు ఓల్గా వీడియో స్క్రీన్ పైన మీరు వినొచ్చు, దానికి సంబంధించిన ఆడియో కూడా. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? ఎస్ విన్నారు కదా, ఓవైపు పోలీస్ అధికారి అయితే ఆ వీడియోను రికార్డ్ చేస్తున్న సన్నివేశాలు, ఇంకా దాన్ని అయితే మంగ్లీ ఖచ్చితంగా ఈ వీడియో ఆపాలి దయచేసి అని ఆమె వేడుకుంటూ ఉంది. కానీ ఆ అధికారి మాత్రం నా డ్యూటీని నన్ను చేసుకొనియండి మేడం, నన్ను ఆపకండి అంటూ ఆయన కూడా ఎదురు సమాధానం ఇచ్చాడు. ఇంకా అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే 48 మంది కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది ఈ సెలబ్రేషన్స్ లో. అయితే దీనికి సంబంధించి పోలీసులే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో అయితే ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, టీవీ సెలబ్రిటీలతో పాటు సంగీత పరిశ్రమకు చెందినటువంటి పలువురు ప్రముఖ నేతలు కూడా ఇందులో, వ్యక్తులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలు జోరుగా సాగుతున్న సమయంలోనే విదేశీ మద్యం పరిమితులకు మించి ఇందులో వాడుతున్నారన్న సమాచారంతోనే పోలీసులు అయితే రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఇక చేవెళ్ల పోలీసులు కూడా త్రిపుర రిసార్ట్ పై ఆకస్మికంగా దాడులు నిర్వహించాల్సి వచ్చింది. విదేశీ మద్యం బాటిళ్లు అలాగే గంజాయి వాసనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే డ్రగ్స్ టెస్టును ఆ టీం ఏదైతే ఉంటుందో, ఆ ఎక్స్పర్ట్ టీం ఏదైతే ఉంటుందో ఆ టీముని ఆ పార్టీలో తీసుకెళ్లి అక్కడ అయితే టెస్టులు చేయడం జరిగింది. ఏకంగా ఇందులో ప్రత్యేకంగా దీనికి సంబంధించి నిఘా టీం ఆ సమాచారంతో అయితే ఈ వేడుకలో పాల్గొన్న వారి డ్రగ్స్ పరీక్షలు కూడా వీరందరికీ కూడా నిర్వహించారు. అందులో దాదాపు డ్రగ్స్ టెస్ట్ ఫలితాల్లో అయితే 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టయితే అధికారులు అయితే ధృవీకరించారు. ఇక వీరిలో కొంతమంది యువ యాక్టర్లు కావచ్చు, టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఇంకా విచారణ చేపడుతూనే ఉన్నారు. ఇందులో ఇంకా ఎవరెవరికి బయటపడతారు, ఇంకా ఎంతమంది సెలబ్రిటీలు ఇందులో ప్రముఖులు ఉన్నారు, ఒకవేళ నిజంగానే పేరు మోసిన ప్రముఖులు ఎవరైనా ఇందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి కొంప కొల్లేరైనట్టే. ఎందుకంటే ఇది మామూలు వ్యవహారం కాదు. ఒక మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్న మంగ్లీ ఉన్నట్టుండి తన పార్టీ వేడుకల్లో, తన బర్త్డే పార్టీ వేడుకల్లో అయితే ఆమె ఏదైతే విదేశీ మద్యం అంటే దాని లిమిట్ కు తగ్గట్టు, అంటే లిమిట్ కు మించి ఆమె ఆ విదేశీ మద్యాన్ని ఉపయోగించడం కానీ, లేకపోతే ఆ గంజాయి వ్యవహారం కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ గంజాయి అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. అసలు దీనికి మూల కారణం ఎవరు, ఈ గంజాయిని ఎవరెవరు, అంటే దానికి ఎలా వచ్చింది, ఈ పార్టీలోకి గంజాయి ఎవరు తీసుకొచ్చారు, దీనికి మంగ్లీకి ఏమన్నా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా ఇంకా పోలీసులు విచారణ చేపడుతూనే ఉన్నారు. ఇందులో మరీ ముఖ్యంగా అంటే గంజాయికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మొబైల్ కావచ్చు, వీటన్నిటి కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని ఇంకా వాటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ వ్యక్తులను కూడా పూర్తిగా ఇంకా విచారిస్తూ ఉన్నారు. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఇంకా సెలబ్రిటీలు ఎవరైనా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తులు ముమ్మరం అవుతూ ఉన్నాయి. ఒకవేళ కనుక నిజంగానే పేరు మోసిన సెలబ్రిటీలు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యవహారం వాళ్ళకు తలవంపుగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే మంగ్లీకి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది. తెలుగువారు ఎక్కడున్నా కూడా మంగ్లీ అనే పేరు వినగానే మంచి ఫోక్ సింగర్, తెలుగులో ఆమెకున్నంత క్రేజ్, అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే తెలుగులో ఒక ఫీమేల్
ఫోక్ సింగర్ కి ఇంత క్రేజ్ మాత్రం దాదాపు ఎవరికి లేదని చెప్పుకోవాలి. ఇలాంటి సెలబ్రిటీ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సెలబ్రిటీ ఆమె బర్త్డే వేడుకల్లో ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఏంటని కూడా కొందరు విశ్లేషకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఒక మంచి రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండి అంటే సమాజంలో చాలా ఉన్నతంగా బతుకుతూ చాలా పద్ధతైన అంటే ఒక పద్ధతైన ఏ వ్యవహారంలో ఆమె సింగర్ గా కొనసాగుతూ కూడా ఇలాంటి క్రమంలో ఆమె ప్రజలను తప్పుదారి పట్టించేలాగా ఎందుకు ఇలాంటి వ్యవహారాలను అంటే ఇంకా ఈ పార్టీలో చాలా మంది కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇలాంటి నిర్ణయాలు అంటే గంజాయి వ్యవహారాలు కావచ్చు, మద్యం వ్యవహారాలు కావచ్చు, తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుండా ఎవరు వద్దనలేరు. కానీ 100% గా ఆమె సెలబ్రేట్ చేసుకునే సమయంలో ఆమె ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి సమాజంలో చాలా గౌరవంగా ఉన్నతంగా బతుకుతుంది కాబట్టి అలాంటి పర్సన్ ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. మరి ఇలాంటి పర్సనే ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ఇది ఆ పోలీసులు అయితే దీనికి చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో అయితే చాలా మంది సెలబ్రిటీలు కూడా దొరికే అవకాశం ఉంది ఈ పార్టీలో. మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్ళనుంది, ఇప్పటి విచారణ దాదాపు పూర్తిగా అంటే దానికి సంబంధించి అయితే కొంతవరకు ముగిసింది. ఇంకా బాగోగులు అంటే దీనికి సంబంధించి ఇంకా చాలా మందిని ఇంకా విచారించే అవకాశం ఉంది. ఈ పార్టీలో పాల్గొన్న సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారి పాత్రలు ఏమిటి అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారిపోయింది. ఆ పోలీసులు చెబుతున్న ఏదైతే వాళ్ళు చెబుతున్న మేరకైతే విచారణలో అయితే మరిన్ని ప్రముఖుల పేర్లు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అయితే చెప్తున్నారు. నిజంగా పోలీసులు చెప్పినట్టు నిజంగానే ప్రముఖులు ఇంకా చాలా మంది ప్రముఖులు బయటపడితే మాత్రం ఇక ఈ సిచ్యువేషన్ అయితే వాళ్ళకి ఇక తలకాయ వారంగానే మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఘటనపై అయితే మంగ్లీపై ప్రత్యేకంగా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆరోపణలు అయితే ఆమె మీద నమోదు కాలేదు. కానీ ఆమె పేరుతో జరిగే పార్టీలో ఇలాంటి నేర సంఘటనలు చోటు చేసుకోవడం అయితే ఖచ్చితంగా ఇది చెప్పుకోదగ్గ విషయం అయితే కాదు. ఆమెపై కూడా సామాజికంగా ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే ఆమె ఒక సమాజంలో ఆమె ఎలా బతుకుతుంది, ఒక సింగర్ గా ఉన్నతమైన స్థాయిలో బతుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఈ వ్యవహారం అయితే ఖచ్చితంగా సామాజిక ఒత్తిడిని అయితే పెంచే అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమలు కూడా అంటే డ్రగ్స్ కలకలం మళ్ళీ అంటే ఇది ఇప్పటికే కొత్తేమీ కాదు. సినీ పరిశ్రమలు అయితే ఈ సినీ పరిశ్రమలు అయితే ఇప్పటికి చాలా మంది ఇలా అడ్డగోలుగా అంటే డ్రగ్స్ వ్యవహారంలో కావచ్చు, గంజాయి విషయంలో కావచ్చు చాలా సార్లు బయటపడ్డారు. ఈ వ్యవహారం ప్రస్తుతం మళ్ళీ సినీ పరిశ్రమను మళ్ళీ ఇంకొకసారి ప్రపంచం ముందు అంటే జనాల ముందు ఇంకా తలదించుకునే వ్యవహారంగా ప్రస్తుతం అయితే మంగ్లీ పార్టీ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వ్యవహారంలో జరిగిన వ్యవహారంలో దాదాపుగా గంజాయి ఆల్మోస్ట్ 9 మందికి కూడా వాళ్ళకి గంజాయి తీసుకున్నట్లయితే ప్రూవ్ అయ్యింది. పోలీస్ అధికారులే వాళ్ళని టెస్టులు చేసి మరీ చెబుతూ ఉన్నారు. మరి మంగ్లీ బర్త్డే పార్టీ కేవలం మేము ఒక సెలబ్రేషన్ అనుకుంటే అది డ్రగ్స్ కేసుగా మారడం రాష్ట్రంలోని యువత ఆందోళన కలిగిస్తోందని కొందరు విశ్లేషకులు అయితే తెలియజేస్తున్నారు. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది ఏంటి ముందు అనేది అయితే ఇంకా చూడాలి. మరి చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు